241 క్వశ్చన్ చూడండి. మెల్టింగ్ ఆఫ్ ఐస్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్. నో. ఎందుకు కాదు చెప్పండి. మీరు ఐస్ని తీసుకొని ఐస్ని కనుక కొద్దిగా హీట్ చేస్తే వాటర్గా మారుతుంది. వాటర్ని హీట్ చేస్తే ఏమవుతుంది నీకు? వాటర్ వేపర్గా మారుతుంది. ఐస్ని హీట్ చేస్తే వాటర్ వచ్చింది, వాటర్ని హీట్ చేస్తే వాటర్ వేపర్ వచ్చింది. కానీ ఐస్ ఫార్ములా H2Oనే, వాటర్ ఫార్ములా H2Oనే, వాటర్ వేపర్ యొక్క ఫార్ములా కూడా H2Oనే. న్యూ సబ్స్టెన్స్ ఏమైనా ఫామ్ అయిందా ఇక్కడ? ఎక్కడ కూడా న్యూ సబ్స్టెన్స్ ఫామ్ కాలేదు. ఎక్కడ కూడా న్యూ సబ్స్టెన్స్ ఫామ్ కాలేదు కాబట్టి ఏం చేంజ్? ఫిజికల్ చేంజ్, నాట్ కెమికల్ చేంజ్, ఫిజికల్ చేంజ్. సో మెల్టింగ్ ఆఫ్ ఐస్ కెమికల్ చేంజ్ అని కూడా రాంగ్. ఇట్ ప్రొడ్యూసెస్ వాటర్ విచ్ హ్యాస్ ఎ డిఫరెంట్ కాంపోజిషన్ దాన్ ఐస్. రాంగ్. బోత్ ఆర్ రాంగ్. బోత్ ఆర్ రాంగ్ అనే ఆన్సర్ ఉందా? అసలు ఇది ఉందా? బోత్ ఏ ట్రూ ఆర్ కరెక్ట్. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్. ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ. ఇంకా తీసుకున్నట్టయితే ఏమున్నాయి ఇక్కడ? ఇది రాంగే, ఇది కూడా రాంగే. ఇక్కడ ఆన్సర్స్ లేవు. సో బోత్ ఆర్ రాంగ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, ఇందులో లేదు. ఓకే, నెక్స్ట్ వన్. క్రిస్టలైజేషన్ ఈజ్ యూజ్డ్ టు ప్యూరిఫై ద సాలిడ్స్ లైక్ సాల్ట్ అండ్ షుగర్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్ వన్. ఎందుకంటే క్రిస్టలైజేషన్ ఫినామినాల్లో నీకు సాల్ట్ అండ్ వాటర్ రెండు కనుక కలిసి ఉన్నా కూడా రెండింటిని కూడా మనం సపరేట్ చేయొచ్చు. ఎందుకు? మనం దాన్ని కనుక దీన్ని చల్లబరుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే షుగర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్కి వస్తుందో అప్పుడు షుగర్ ఒకటి సపరేట్ అవుతుంది క్రిస్టల్స్గా, అప్పుడు దాన్ని సపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఇంకా కూల్ చేస్తున్నప్పుడు సాల్ట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్కి దీని యొక్క టెంపరేచర్ రీచ్ అవుతుందో అప్పుడు సాల్ట్ సపరేట్ అవుతుంది, ప్యూర్గా వస్తాయి సాల్ట్స్. నెక్స్ట్, impurities remains dissolved in the solution while pure crystals separates out on cooling. Yes, it is correct. Both are correct and correct explanation. Both are correct and correct explanation. A answer is correct. Next, 242 చూడండి. బాయిలింగ్ ఆఫ్ వాటర్ ఈజ్ ఏ ఫిజికల్ చేంజ్. ఎస్, మనం ఐస్ని తీసుకొని ఐస్ని కనుక హీట్ చేస్తే వాటర్గా మారుతుంది, వాటర్ని హీట్ చేస్తే వాటర్ వేపర్గా వచ్చింది. ఇక్కడ ఐస్ యొక్క ఫార్ములా అయినా H2Oనే, వాటర్ యొక్క ఫార్ములా అయినా H2Oనే, వాటర్ వేపర్ యొక్క ఫార్ములా అయినా H2Oనే. అంటే కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అయిందా? ఫామ్ కాలేదు. కొత్త సబ్స్టెన్స్ ఫామ్ కాలేదు కాబట్టి ఇది ఫిజికల్ చేంజ్. కొత్త సబ్స్టెన్స్ ఫామ్ కాలేదు కాబట్టి ఏం చేంజ్? అది ఫిజికల్ చేంజ్. డ్యూరింగ్ బాయిలింగ్ నో న్యూ సబ్స్టెన్స్ ఈజ్ ఫార్మ్డ్, ఓన్లీ ద స్టేట్ ఆఫ్ వాటర్ చేంజెస్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్. ఎస్, సో ఇక్కడ కొత్త సబ్స్టెన్స్ ఏం ఫామ్ కాలేదు కాబట్టే ఫిజికల్ చేంజ్. Assertion is correct, reason is correct, and reason is correct explanation for assertion. So answer A is correct. Next, 243 question చూడండి. Which of the following are correct? ఇద్దా ఉండాలి TH. So which of the following are correct? Rusting of iron is a chemical change. Yes, rusting లో కొత్త సబ్స్టెన్స్ వస్తుంది కాబట్టి chemical change. Moist air is necessary for rusting to occur. Yes, మాయిస్ట్ అవసరము, ఎయిర్ అంటే ఆక్సిజన్ రెండు అవసరం. రస్టింగ్ కెన్ బి ప్రివెంటెడ్ బై పెయింటింగ్ ఆర్ గ్రీజింగ్. ఎస్, రస్టింగ్ను మనం ఏం చేస్తాము? ప్రివెంట్ చేస్తాం. ప్రివెంట్ చేయాలంటే దీని మీద గ్రీజ్ కానీ కలర్ కానీ ఆయిల్ కానీ పెయింట్స్ కానీ పుయ్యాలి. ఎందుకు? ఇది తడితోటి టచ్లో కాకుండా ఆక్సిజన్ తోటి గాలితోటి తడితోటి టచ్లో లేకుండా ఉండడం కోసం, లోపల ఐరన్ టచ్లో కాకుండా ఉండడం కోసం పైన ఒక లేయర్ని ఉంచుతాం. రస్టింగ్ మేక్స్ ఐరన్ స్ట్రాంగర్. రాంగ్. రస్ట్ పడితే ఐరన్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గుతుంది కాబట్టి A, B, C ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ 244 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? మెల్టింగ్ ఆఫ్ ఐస్ ఈజ్ ఏ ఫిజికల్ చేంజ్. ఎస్, ఎందుకు? మెల్టింగ్ ఆఫ్ ఐస్లో న్యూ సబ్స్టెన్స్ ఏం ఫామ్ కాదు. ఐస్ అనేది సాలిడ్ నుంచి లిక్విడ్గా మారుతుంది కానీ నో న్యూ సబ్స్టెన్స్ ఈజ్ ఫార్మ్డ్. బర్నింగ్ ఆఫ్ పేపర్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్. ఎస్, ఎందుకు బర్నింగ్ ఆఫ్ పేపర్ కెమికల్ చేంజ్? పేపర్ని కనుక బర్న్ చేస్తే మనకు యాష్ అనే కొత్త సబ్స్టెన్స్ వస్తుంది, న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అయింది కాబట్టి ఇదేం చేంజ్? కెమికల్ చేంజ్. ఫ్రీజింగ్ ఆఫ్ వాటర్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్. రాంగ్. వాటర్ని కనుక నువ్వు ఫ్రీజ్ చేస్తే, వాటర్ని తీసుకొని వాటర్ని కూల్ కనుక చేస్తే, ఫ్రీజ్ చేస్తే నీకేమొస్తుంది? ఐస్ వస్తుంది. వాటర్ యొక్క ఫార్ములా అయినా H2Oనే, ఐస్ యొక్క ఫార్ములా అయినా H2Oనే. నో న్యూ సబ్స్టెన్స్ ఫామ్ కాలేదు, న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ కాలేదు కాబట్టి ఇది ఫిజికల్ చేంజ్. ఇక్కడ కెమికల్ చేంజ్ అని ఇచ్చింది కాబట్టి రాంగ్ ఇది. నెక్స్ట్, ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ ఏ ఫిజికల్ చేంజ్. ఎస్, నువ్వు వాటర్ని తీసుకొని దీన్ని కనుక హీట్ చేస్తే నీకేమొస్తుంది? వాటర్ వేపర్ వస్తుంది. వాటర్ యొక్క ఫార్ములా అయినా H2Oనే, వాటర్ వేపర్ యొక్క ఫార్ములా అయినా H2Oనే. ఫార్ములా అనేది మారలేదు, న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ కాలేదు. న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ కాలేదు కాబట్టి ఇది ఫిజికల్ చేంజ్.
So that's why D is correct. A, B, D. B option is correct. A, B, D. నెక్స్ట్ 245 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? క్రింది వాటిలో ఏవి కరెక్ట్ అంటున్నారు. క్రిస్టలైజేషన్ ఈజ్ యూజ్డ్ టు ఆబ్టైన్ ప్యూర్ క్రిస్టల్స్ ఫ్రమ్ ఏ సొల్యూషన్. ఎస్, క్రిస్టలైజేషన్ ద్వారా ప్యూర్ క్రిస్టల్స్ని మనం ఫామ్ చేస్తాము. క్రిస్టలైజేషన్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్. నో. షుగర్ క్రిస్టల్స్ కెన్ బి ప్రిపేర్డ్ బై క్రిస్టలైజేషన్. ఎస్. క్రిస్టలైజేషన్ ఈజ్ ఏ ఫిజికల్ చేంజ్. ఎస్. సో ఇవి మూడు కరెక్టే. క్రిస్టలైజేషన్ అనేది ఫిజికల్ చేంజే. సో ఫస్ట్ దానికి చూడండి. క్రిస్టలైజేషన్ ఈజ్ యూజ్డ్ టు ఆబ్టైన్ ప్యూర్ క్రిస్టల్స్. ఎందుకు ప్యూర్ క్రిస్టల్స్ వస్తాయి? ఇక్కడ నీకు ఈ సొల్యూషన్ లోపల ఇంప్యూరిటీస్ ఉన్నవి. ప్యూర్ క్రిస్టల్ యొక్క సొల్యూషన్ కరిగి ఉంది అనుకోండి, సాల్ట్ కరిగి ఉంది అనుకోండి. నువ్వు కూల్ చేస్తే సాల్ట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్కి వచ్చినప్పుడు మాత్రం సాల్ట్ ఒకటే ఫ్రీజ్ అవుతుంది. అంటే ఇందులో ఉన్న సాల్ట్ పార్టికల్స్ మాత్రమే ఫ్రీజ్ అవుతాయి. ఇంప్యూరిటీస్ ఫ్రీజ్ అవుతాయా? కావు. ఎందుకు కావు? వాటి ఫ్రీజింగ్ పాయింట్కి రాలేదు టెంపరేచరు, వీటి ఫ్రీజింగ్ పాయింట్ దగ్గరికే వచ్చింది కాబట్టి ఇవి మాత్రమే సపరేట్ అవుతాయి. కాబట్టి ప్యూర్ క్రిస్టల్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. క్రిస్టలైజేషన్లో కెమికల్ది కాదు, అది ఫిజికల్ ప్రాసెస్. ఎందుకంటే సొల్యూషన్ ఫామ్ అవడం అనేది ఫిజికల్ ఫినామినాన్. షుగర్ క్రిస్టల్స్, షుగర్ కానీ సాల్ట్ కానీ క్రిస్టలైజేషన్ ద్వారానే సపరేట్ చేస్తాము. క్రిస్టలైజేషన్ అనేది ఫిజికల్. కాబట్టి ACD. ACD ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి. ACD. దిస్ వన్ ఈజ్ కరెక్ట్. సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 246th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఇందులో కరెక్ట్ ఏంటివి? ఫార్మేషన్ ఆఫ్ కర్డ్ ఫ్రమ్ మిల్క్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్. అవునా కాదా? అవును. ఎందుకంటే మిల్క్ ఉంది కదా, మిల్క్ని మీరు కర్డ్గా కనుక మారిస్తే, మిల్క్ని కర్డ్గా కనుక మార్చినట్టయితే మిల్క్ యొక్క టేస్ట్ చూడండి, కర్డ్ యొక్క టేస్ట్ చూడండి, డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఏదో న్యూ సబ్స్టెన్స్ ఇందులో ఉన్నది. న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అయింది కాబట్టి కెమికల్ చేంజ్. డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఏ ఫిజికల్ చేంజ్. రాంగ్. ఫుడ్ను కనుక డైజెషన్ కనుక అయినట్టయితే అది డిఫరెంట్ ఫామ్లోనికి మారిపోతుంది, డిఫరెంట్ కెమికల్ కాంపోజిషన్లోనికి మారిపోతుంది. మరియు ఇది ఇర్రివర్సబుల్. మళ్ళీ డైజెషన్ అయిన దాన్ని మళ్ళీ ఫుడ్గా మార్చలేము. కాబట్టి ఇది ఫిజికల్ చేంజ్ కాదు, కెమికల్ చేంజ్. కుకింగ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్. ఎస్, మనం ఫుడ్ని కనుక కుక్ చేస్తే దాని యొక్క టేస్ట్ కానీ దాని కాంపోజిషన్ మొత్తం మారుతుంది. కాబట్టి కుకింగ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్. టియరింగ్ ఆఫ్ పీస్ ఆఫ్ ఏ పేపర్ ఈజ్ కెమికల్ చేంజ్. రాంగ్. నువ్వు పేపర్ని తీసుకొని పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కనుక కట్ చేస్తే దాని సైజు మారుతుంది, దాని యొక్క షేప్ మారుతుంది, కానీ పేపర్ యొక్క కాంపోజిషన్ మారదు. పేపర్గానే ఉంటుంది, కొత్త పదార్థం ఏర్పడలేదు. కాబట్టి ఇది ఫిజికల్ చేంజ్. ఇప్పుడు కరెక్ట్ ఏంటివి మనకు? ఫార్మేషన్ ఆఫ్ కర్డ్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్ ఒకటి కరెక్ట్, సి ఒకటి కరెక్ట్. A and C ఆర్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్. ఓకే, హియర్ అప్ టు హియర్, స్టాప్ హియర్.